హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. వీడియో అప్లోడ్ అయ్యి చాలా రోజులు అయింది కదా, చాలా లేట్ అయింది. అండ్ మేమైతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మాకు అస్సలు కుదరట్లేదు. వ్లాగ్స్ ఏవేవో చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇక నుంచి అయినా కొంచెం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ సారీ ఫర్ ద లేట్. ఇంకా మేమిద్దరం అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాం. అండ్ మేము వెళ్ళింది అయితే లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే రోజు ఫుల్ రష్గా ఉంది. అండ్ మెట్రో కూడా చాలా అంటే చాలా రష్గా ఉంది. ఆల్మోస్ట్ ఎక్కిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళారు చాలా వరకు. అండ్ నేనైతే మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. అండ్ మమత వచ్చేసి మధ్యలో జాయిన్ అయిందనమాట. అండ్ ఇద్దరం కలిసి ఇంకా అక్కడి నుంచి ట్రావెల్ చేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దామనేసి మా పిల్లలతో అయితే కొంచెం సందడిగానే ఉంది. అండ్ ఇంకా మేము అక్కడికి వెళ్ళే దారిలో నడుచుకుంటూ వెళ్తుంటూనే చాలా కనిపించాయి. ఇంకా నుమాయిష్ అంటే అందరికీ తెలిసిందే, అందరూ వెళ్ళిన వాళ్ళే. బట్ స్టిల్ అదో పిచ్చి తిరగాలనేసి అందుకే వెళ్తామన్నమాట. అండ్ ఇంకా నేను మమత అయితే ముందే డిసైడ్ అయ్యాము, ఏమి కొనొద్దు, ఏది కొన్నా వేస్ట్, మనం ఎప్పుడు యూజ్ చేసేది ఉండదు. అండ్ ఎవ్రీ ఇయర్ నుమాయిష్ వస్తూనే ఉంటుంది. అక్కడ ఏముంటాయో ఏమేంటివో అన్నీ మనకు తెలిసినవే కదా. అండ్ జస్ట్ తిరగడానికి మాత్రమే వెళ్ళామన్నమాట, టైంపాస్ కోసం. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళకి తెలీదు ఎగ్జిబిషన్ అంటే నుమాయిష్ ఏముంటాయని వాళ్ళు ముందే అడిగారనమాట. నేనైతే వాళ్ళకి ఏమి ఉండవు నాన్న, జస్ట్ తిరగడం, షాపింగే ఉంటుంది, కొన్ని చిన్న ఆడుకునేటి పిల్లలకి ఉంటాయి అని చెప్పాను. మేము వస్తాం అనేది సరే వాళ్ళ ఇష్టంలే అనేసి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలను చూసిన తర్వాత మాత్రం అసలు కాలు పెట్టే అంత సందు లేకుండా వచ్చారు జనాలు. లాస్ట్ డే అని కావచ్చు. అండ్ ఇంకా మేము లాస్ట్ డే రోజు వెళ్ళాం కాబట్టి ఎవరో ఇన్స్టాలో కొంచెం రేట్స్ తక్కువగా ఉంటాయి, డ్రెస్సెస్వి చాలా చీప్గా ఇచ్చేస్తున్నారు లాస్ట్ డే కదా అనేసి, సేల్ చాలా అంటే రేటు చాలా తక్కువ చెప్పి ఇస్తున్నారు అని అన్నారు. కానీ ఎవరు చెప్పారో కానీ అసలు నిజంగా అస్సలు లేదండి, వాళ్ళైతే రేట్లు అంతే పెట్టారు. అండ్ బార్గెనింగ్ చేసే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది అక్కడ ఎగ్జిబిషన్లో షాపింగ్ అయితే. కానీ మేమైతే అలానే అనుకున్నాం, కానీ అలా అస్సలు లేదు, రేట్స్ అయితే అలానే ఉన్నాయి. అండ్ ఇంకా చాలామంది చాలా వరకు ఈ కుర్తీస్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఈ చికెన్ కర్రీ కుర్తీస్, ఇంకా ఈ కలర్ మోస్ట్ చప్రీ ఆఫ్ ద ఇయర్ డ్రెస్సెస్ అనేసి ఇన్స్టాలో పెట్టారు. సో ఇవన్నీ అవే అనమాట. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఇందులో అన్నీ ఒరిజినల్ ఐటమ్స్తో పాటు మిక్స్డ్ ఫేక్ ఐటమ్స్ కూడా చాలా పెట్టేశారు. సో అలా మిక్స్డ్ అప్ అయి ఉండడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తీసుకోకపోవడానికి రీజన్ అనమాట అదే. అండ్ ఇక్కడ మేమేంటంటే ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ చూస్తున్నాం, కానీ కొనలేదు. మేము డిసైడ్ అయ్యే ముందే ఏదో షో ఆఫ్ కోసం ప్రతి ఒక్క షాప్కి వెళ్ళేసి అలా డ్రెస్సులు, బ్యాగులు, కప్పులు ఏవో ఒకటి అన్నీ చూసామన్నమాట. అండ్ మాకైతే మధ్యలో నడిచి కాళ్ళు చాలా లాగేస్తాయి. పిల్లలైతే ఇంకెంతసేపు మీరు చూసేది, అసలు కొనేది ఏమీ ఉండదు, ప్లీజ్ మమ్మల్ని ఆడుకునే వాటి దగ్గరికి తీసుకెళ్ళు, మేము రైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తామని వాళ్ళైతే చాలా బతిలాడారు. అండ్ మేమైతే లాస్ట్కి తీసుకెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళడమే ఉండాలి. ఫస్ట్ అయితే ముందు ఇవన్నీ తిరుగుదామనేసి నేనైతే బొమ్మల దగ్గరికి వచ్చాను. కనీసం బొమ్మలు కూడా కొంచెం కూడా తక్కువ రేట్లేదు, కానీ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి నేను చూసినవైతే. అండ్ వన్ థింగ్ ఇక్కడ మాత్రం అస్సలు ఫోన్పే అనేది పనిచేయలేదు, క్యాష్ మాత్రమే తీసుకెళ్తే బెటర్ అనేసి తర్వాత తెలిసింది. అట్లీస్ట్ టీ తాగడానికి కూడా అక్కడ ఫోన్పే పనిచేయలేదండి, ఎన్నిసార్లు ట్రై చేసాం. అండ్ ఇక్కడ ఈ మురుకులు ఇవన్నీ వేసే చిన్న మిషన్స్ అనేవి చూపిస్తున్నాడు అతను, అదొకటి మాకు చాలా బాగా నచ్చింది ఎగ్జిబిషన్లో. ఆయన మేము చేసేది ఏం లేదు కదా వీటితోటి, అసలు మాకు అలాంటి వంటలే రావు కదా అనేసి జస్ట్ చూసాము, తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఇతను చేసే విధానం, చెప్పే విధానం అయితే చాలా బాగా నచ్చింది. అతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట, సో అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మాకు అది కొంచెం బాగా అనిపించి వీడియో అయితే తీసుకున్నాము. అతను కూడా మేము కొంటామని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ అంత సీన్ లేదు మాకు అని అతనికి కూడా లాస్ట్కి అర్థమైంది. ఇంకా తర్వాత ఇంకొన్ని షాప్స్కి వెళ్ళి చాలా బిల్డప్ ఇచ్చామన్నమాట. ఈ శారీ ఏంటి, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, ఇది ప్యూరా, ఇది అదా అనేసి వాళ్ళ తలకాయ తిని ఏమి కొనకుండా అయితే బయటకు వచ్చేసాం. అండ్ ఇంకా ఇదేంటి దీన్ని ఏమంటారో కొంచెం అంత పేరు కూడా ఐడియా లేదు, యాంటిక్ పీసెస్ ఇవన్నీ షో పీస్ లాగా ఇళ్ళలో చాలా బాగా పెట్టుకుంటున్నారు కదా అనేసి ఓసారి చూద్దామనేసి చూద్దామని వెళ్తే ఆ అంకుల్ మాత్రం తీసుకో అని ఎంబడి పడ్డాడు. ఎంత కడితే అంతకి ఇచ్చేసాను. అతను 800 చెప్పాడు, నేను 400 అన్నా. సరే 400 తీసేసుకోను. అరే అనవసరంగా 400 అడిగానా, 150 or 200 అడుగుతూనే బాగుండు అనేసి లోపల ఊరికే అనిపించింది. కానీ మేమైతే తీసుకోలేదు, అన్నీ చూసామన్నమాట. లోపలికి వెళ్ళి చాలా చూసాం, చాలా పీసెస్ చాలా నచ్చాయి. అంటే అన్నీ ఇళ్ళలో డెకరేట్ చేసుకుంటారు కదా షో పీసెస్ లాగా, చాలా ఇంటీరియర్ డిజైనర్కి చాలా బాగా పనికొచ్చేవన్నీ ఉన్నాయి. ఈ షాప్ బాగా నచ్చింది. అండ్ ఇంకా ఆ తర్వాత మేము కొన్ని
గిఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ చాలా చూసాము. బట్ ఏవి కొనాలని అంత అనిపించలేదు. అంటే అంత రేట్లు కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు కొందరైతే. కొంతమంది బార్గెనింగ్ చేసిన వాళ్ళకైతే చాలా తక్కువ చెప్తున్నారు. ఇక్కడ మా అమ్మ అయితే ఈ ఫోన్ చాలా బాగుంది, తీసుకుంటే బాగుండు అనుకుంది, కానీ దానికి కూడా ఇంకా అంత రేట్ చెప్పేసరికి నచ్చలేదు. ఇంకా తర్వాత మేమందరం కలిసి ఒకసారి పిల్లలు ఏడుస్తున్నారు కదా, రైడ్స్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇంకా తిరిగి తిరిగి మనం మాత్రం ఏం చేస్తాంలే ఇంత అనేసి. సో లాస్ట్కి రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. రైడ్స్ అయితే చాలానే ఉన్నాయి, బాగా నచ్చినాయి కూడా. కానీ ఇక్కడ కూడా ఫోన్పే అండ్ పనిచేస్తలేదు అని కొందరు అన్నారు. కొన్ని రైడ్స్ దగ్గర పనిచేస్తుంది. అంటే ఎక్కువ జనాలు ఉన్న దగ్గర రైడ్స్ దగ్గర మాత్రం ఫోన్పే పనిచేయట్లేదు. ఇంకా మిగతా దగ్గర అయితే బాగానే పనిచేస్తుంది. అండ్ ఈ రైడ్స్ చూసినంతసేపు నాకైతే అసలు ఎలా ఎక్కుతున్నారా బాబు అనిపించింది. అండ్ నాకైతే భయం లేదు, ఎలా ఎక్కుతున్నారు వేరే వాళ్ళు అని అనిపించింది. కానీ నేనైతే అన్నీ ఎక్కుతాను, నాకు అలవాటే అంటే ఎప్పుడు వెళ్ళి ఎక్కుతానని కాదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రైడ్స్ ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా ట్రై చేస్తానన్నమాట. ఎంత భయంకరంగా ఉంటుంది, అది నిజంగా వర్తా అన్ని పైసలకి అనేసి ఒక ట్రైల్ అయితే వేస్తానన్నమాట. అండ్ ఇక్కడ మమతా ఉండి సరే ఏదో ఒకటి ఎక్కుదాం లేవే, పిల్లలు అడుగుతున్నారు కదా అనేసి ఇంకా తీసుకెళ్ళాం. అండ్ అన్ని రేట్స్ కూడా చాలా పెట్టారనమాట. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ నుమాయిష్ రేట్స్ అయితే చాలా పెరిగాయి. అండ్ మేమైతే ఇక్కడ ఈ తిరుగుతుంది కదా, ఈ రైడ్ అయితే చూస్ చేసుకున్నాం. అంటే అన్నిట్లో కొంచెం బెటర్గా అనిపించింది చూడ్డానికి. కానీ ఎక్కిన తర్వాత అయితే అలా ఏం లేదు. మమత అయితే సరే పద ఎక్కుదాము, నాకు కూడా రైడ్స్ అంత ఇష్టం ఉండదు, నాకు కొంచెం భయమే అని చెప్తుంది. నేనైతే ఇంకా అంత భయం ఏమి ఉండదు లేవే, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తామనేసి ఓ బ్రహ్మానందం సినిమాలో డైలాగ్ మాదిరి చెప్పిన. కానీ అదైతే బాగానే భయపడింది. ఇంకోటి ఇందులో మా పిల్లలు కూడా ఎక్కారు. మమ్మీ నేను ఎక్కుతాను, మా బాబుకి అయితే అసలు ఏం భయం లేదు, మా పాప అయితే నేను ఒకసారి ట్రై చేస్తానన్నది. సో పిల్లల్ని అయితే వెనకాల మధ్యలో కూర్చోబెట్టారు, ఫ్రంట్లో కూర్చోబెట్టారంట. సో మేమైతే ఇంకా ముందు కూర్చున్నాం, రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వీడియో వచ్చేసి మా వారైతే తీస్తున్నారనమాట. మా వారు అసలు ఇలాంటి రైడ్స్ ఏమీ ఎక్కరు, తనకు అంత నచ్చదనమాట. ఇంకా మేమైతే ఎక్కేసాం, రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లెట్స్ ఎంజాయ్ అనుకుంటా మేము కూడా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ కొద్దిసేపు చాలా మెల్లిగానే వెళ్ళింది, తర్వాత మాత్రం చాలా స్పీడ్గానే తిరిగింది. అది చూస్తే అలా అనిపిస్తుంది, కానీ అందులో ఎక్కితే మాత్రం చాలా ఫన్నీగా చాలా బాగా అనిపించింది. అండ్ పక్కనే జెయింట్ వీల్ ఉంది. ఆల్మోస్ట్ మేము జెయింట్ వీల్కి దగ్గరికి పైకి వరకు వెళ్ళాం. అవి అలా చూస్తూ ఉంటే అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ రైడ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీసే అనమాట, అంటే పర్ హెడ్ 100 రూపీస్. ఇంక ఈ రైడ్ కూడా అయిపోయిన తర్వాత అందరం కలిసి బయటకు వచ్చి ఒకసారి ఇంకా వెళ్ళే దారిలో కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ అవి చూస్తున్నాం. అండ్ ఈ కప్ వచ్చేసి నాకు చాలా వరస్ట్గా అనిపించింది. అక్కడ ఏదో టీ మార్కలు పడ్డట్టు ఆ డిజైన్ ఏంట్రా బాబు అనిపించింది, అందుకే వీడియో తీసుకున్నాం. అండ్ ఆ తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలకి అద్దాలు అవి అన్నీ చూసామన్నమాట. జస్ట్ ఫన్నీగా ట్రై చేసాం అంతే, మేము ఏదో కొనాలని కాదు. అండ్ మమత ఇంకా మా పాప పిల్లలు ఉన్నారు కదా, ఒకసారి చూద్దాందా ఏదైనా వర్త్ అనిపిస్తే తీసుకుందాం అనుకున్నాం, కానీ అంత వర్త్ అనిపించలేదు. కొంచెం రేట్ కొంచెం ఎక్కువగానే అనిపించాయి. అసలు నుమాయిష్ అంటే చాలా తక్కువ ఉండాలి, కానీ ఈసారి ఎందుకో నాకు చాలా రేట్లు ఎక్కువగానే అనిపించాయి. ఇంకా మా పాప అయితే ఈ హ్యాట్ కావాలి అనింది. ఆ తర్వాత పెట్టుకున్న తర్వాత వీడియోలో చూసి చీ బాలే నాకు ఏమొద్దు అని అన్నది. ఇంకా అక్కడి నుంచి కూడా బయటికి వచ్చేసాం అనమాట. ఇంకోటి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. అక్కడ కూడా ఫోన్పే అస్సలు పనిచేయట్లేదు, తినడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అండ్ అందరూ క్యాష్ కావాలి అంటున్నారు, చాలా క్యాష్ ట్రాన్సాక్షన్సే అవుతున్నాయి, ఈ ఫోన్పే అయితే అవ్వట్లేదు. ఈ కేరళ స్టైల్ ఇది మ్యాంగో కులిక్కి అంట, వాళ్ళు అలా ప్రిపేర్ చేసిస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ హక్కీ పిక్కీ ఆయిల్ ఏంట్రా బాబు, ఈ ఫోన్లలో టీవీలలో కాక ఇక్కడ డైరెక్ట్గా విజువల్గా చూశాను, నాకైతే అస్సలు నచ్చలేదు. అలాంటి ఆయిల్స్లో అయితే నేను నమ్మను. అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్ అయితేనే బెటర్. ఈ హక్కీ పిక్కీ చూడగానే సెలబ్రిటీస్ అందరూ ఒకసారి మైండ్లో రివైజ్ అయ్యారు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఈ టేబుల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నేను ఈ టేబుల్స్ అన్నీ చూసి బాగున్నాయి కదా అని చూస్తుంటే మా బాబు వచ్చి మమ్మీ ఇవి మండీలో పెడతారు కదా, ఇవి అవే కదా అంటున్నారు. అంటే మండీలో నిజంగానే అలా పెడతారు కదా, అందుకని అనుకున్నాం. ఇంకా మమత అయితే అదోటి ఇదోటి అన్నీ అడుగుతుంది తీసుకుందామనేసి, ఏదన్నా ఒక్కటన్నా తీసుకుందామని. కానీ రేట్స్ అయితే అంత వర్త్ అనిపించలేదు. సో చూసి మళ్ళీ బయటికి వచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా లోపల ఎక్కడ అసలు ట్రాన్సాక్షన్ పని చేయలేదని చెప్పాను కదా, ఫోన్పే గూగుల్ పే ఏవి పని చేయలేదన్నాను కదా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కనీసం దాహం వేస్తుంది, చెరుకు రసమైనా తాగుదామనేసి తాగాము.
ఇంకా మా పాప అయితే ఏదో ఒకటి కొనివ్వు మమ్మీ అంటే ఆ బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాం. అది కూడా బయటే, లోపలైతే మేము క్యాష్ తీసుకెళ్ళలేదు కాబట్టి చాలా ఇబ్బంది అయింది. ఇంకా ఆ తర్వాత ఇంటికైతే రిటర్న్ అవుదామనేసి మళ్ళీ మెట్రో ఎక్కాం. ఆల్మోస్ట్ 9:30 అయ్యిందనమాట. ఇంకా మెట్రోలో మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. ఇంకా బాగా ఆకలేస్తుంది కదా అనేసి బయటికి ఎక్కడైనా వెళ్ళి తిందాము, ఇంత నైట్ మళ్ళీ ఏం వండుకుందాంలే అనేసి బయటికి వెళ్ళాం. ఇంకా మనతో ఉండి మా అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దాము అంది. సో ఇంకా మేమైతే అక్కడికైతే బయలుదేరిపోయాము. అంటే ఇది మండి అనమాట. అండ్ ఈ మండి ప్లేస్ వచ్చేసి పనామా దగ్గర ఉంది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. రీసెంట్గా కొత్తగానే ఓపెన్ చేశానంట. తనైతే చెప్తుందనమాట అన్నీ ఇలా పెట్టారు, అది పెట్టారు అనేసి. మేము వెళ్ళిన టైంకి వాళ్ళ అన్నయ్య అయితే లేడు. అండ్ మిగతా వాళ్ళు చూసుకునే వాళ్ళు స్టాఫ్ అంతా ఉన్నారు. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ యాంబియన్స్ కూడా చూడడానికి కొంచెం నీట్గా పీస్ఫుల్గానే ఉంది. అండ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఏమన్నా లొకేషన్ అడ్రస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ మేము వెళ్ళిన టైం అయితే ఆల్మోస్ట్ 9:30 మేము బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది. ఆ టైంలో కూడా అంటే అప్పుడు ఎవరు లేరు, రీసెంట్గా కొత్తగా పడింది. ఇంకా పనులు ఉన్నాయి, వర్క్ అయితే అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ రూము అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటివి జరుపుకోవడానికి, అలాంటివి కూడా చేసుకోవడానికి రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళు సెలబ్రేషన్ కోసం ఒక రూమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అది ఇంకా అవ్వలేదు. ఇక్కడ మా పాప అయితే చూపిస్తుంది అనమాట, మమ్మీ ఇదేనా మండి పేరు, ఎంబీ ఫుడ్ ఫ్యాక్టరీ చూడు మమ్మీ అనేసి చాలా బాగా చూపిస్తుంది. యాక్చువల్లీ పేరు ఇదే అనమాట, ఎంబీ ఫుడ్ ఫ్యాక్టరీ మండి, గుడ్ బైట్ మండి అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ నేను బర్త్డే సెలబ్రేషన్స్కి, యానివర్సరీకి రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇదే అది. అండ్ ఇది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇంకా వర్క్ జరుగుతుందనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళైతే వెబ్సైట్లో పెడతారంట. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిందంటే ఆ కలర్ అండి, కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని తర్వాత మేమైతే ఒక మండి అయితే ఆర్డర్ ఇచ్చేసాం. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి మండి, చికెన్ మండి, ఫిష్ మండి, మటన్ మండి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కొత్తగా పెట్టారు కాబట్టి కొంచెం రెసిపీస్ కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువగా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా మేమైతే ఆ డేని మొత్తం అలా ఎంజాయ్ చేసాం. అండ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది, మా పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారు. సో ఇదండి ఈ వ్లాగ్ లేట్ అయిందని అనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.